ఓం నమో వెంకటేశాయ. దీపారాధన చేసేటప్పుడు అనేక రకాల నూనెలు వాడుతూ ఉంటారు. అయితే దానివల్ల ఆయా నూనెల వల్ల జరిగినటువంటి మంచితనాలు మంచి ఏంటి అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పాలనుకుంటున్నాను. ఆ ఫలితాలు ఎలా వస్తాయన్నది. నువ్వుల నూనెతోని శనివారం రోజు దీపారాధన చేయడం కూడా చాలా చాలా మంచిది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఉన్నటువంటి శని దోషాలు తొలగి ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడగలుగుతామట. దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించడం వల్ల చాలా మంచిది జరుగుతుందని పండితులు మనకు తెలియజేస్తున్నారు. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, తమకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప నెయ్యి, వేప మొదలైనటువంటి నూనెలు దీపారాధనకు ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తగ్గిపోతాయని చెప్తున్నారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అప్పుల బాధ నుంచి మనం విముక్తులు కాగలుగుతామని చెప్తారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వివాదాలు, తగాదాలు కూడా పరిష్కారం అవుతాయని చెప్తారు. అందుకే నూనెలు మనం దీపారాధన ఈ నూనెతో చేస్తే ఏ ఫలితాన్ని పొందుతామో అన్నటువంటి విషయాన్ని మనం చెప్తాం. అసలు దీపం అంటే, జ్యోతి అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చినటువంటిది, అంధకారం అనే చీకటిని తొలగించేది. అందుకే మనం నిత్యం దీపారాధన వలన సకల ప్రయోజనాలు పొందుతామని చెప్తారు పండితులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరిన్ని వీడియోలు చేసే అవకాశాన్ని ఇస్తారని, మీకు నచ్చినట్టయితే జై శ్రీ వెంకటేశాయ నమో నమః అని కామెంట్ చేయండి.